సిల్వర్ స్క్రీన్ మెగాస్టార్ ఇప్పుడు ప్రజా రాజకీయాల్లోకి గ్యాంగ్ ఓవర్ చేసిన దళపతి విజయ్. తన పార్టీ టీవీకే పేరుతో విజయ్ ఎంట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. విజయ్ స్టైల్ వేరు. రాజకీయాల్లోకి వస్తానన్నదే కాదు, ఎలా వస్తాను, ఎందుకు వస్తాను అనే దానిపై స్పష్టత ఉన్న లీడర్. ద్రావిడ వాదమే తన పార్టీ అజెండా అని ధైర్యంగా ప్రకటించాడు విజయ్. డిఎంకే అన్నాడీఎంకే కూడా ఇదే వాదాన్ని ఏళ్లుగా ఉపయోగిస్తున్నా నిజంగా దానిపై నిలబడుతోందన్నది ఇప్పుడు విజయ్ మాత్రమే. ద్రావిడవాదం అంటే పవర్, కానీ అది ఓటు కోసం కాదు, ప్రజల హక్కుల కోసం అని చెబుతోంది టీవీకే. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే, కాంగ్రెస్ తో జతపడ్డ డిఎంకే. అయితే విజయ్ మాత్రం మతతత్వ పార్టీలతో ఒప్పందం లేదు అంటూ ధైర్యంగా చెప్పాడు. ఈ నిర్ణయం విజయ్ పార్టీకి విశ్వసనీయత తెచ్చింది. కోర్ తమిళనాడు క్యాడర్ గుండెల్లో స్థానం దక్కించుకుంది. విజయ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో బలమైన ఉత్తేజాన్ని నింపాయి. ఇక నుంచి మా క్యాడర్ వేరే పార్టీ జెండా ఎత్తదు అన్న మాటలతో కార్యకర్తలు సంబరపడిపోయారు. తమిళనాడులో తరతరాలుగా బలంగా ఉన్న రెండు పార్టీలే కాదు, వాటి వెంటున్న మద్దతుదారులు, సీనియర్ రాజకీయ మేధావులు టీవీకేకి సవాలుగా నిలుస్తున్నారు. ఒక పార్టీని ఓడించేందుకే రాజకీయాల్లోకి వచ్చాననడం కాదు, ఒక గొప్ప లక్ష్యానికి ప్రజలు మద్దతుతో రాగలమని విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు. మొదటి అడుగులోనే క్యాడర్ మనసును గెలిచాడు. ఇప్పుడు ప్రజల హృదయం గెలిస్తే తమిళనాడు తన నాయకుడిని వెతకాల్సిన అవసరం ఉండదు. దళపతి సీఎం అవుతాడని చెబుతోంది తమిళనాడు ప్రజలే.